వర్షాలు బాగా ఉన్నాయి. लक्षण असं नलभై गावत మరి దాన్ని కాటు ట్రాక్టర్ అట్లు లక్షణ राजीव गांधी जब तक सूरज चांद रहेगा राजू तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा राजू तेरा नाम रहेगा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस देश की सेवा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जीवन रेड्डी गारी नायकत्వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి तेरा नाम रहेगा జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి जब तक सूरज चांद रहेगा राजू तेरा नाम रहेगा देश की सेवा से कौन करेगा हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राजीव गांधी राजीव गांधी ఇంకేషన్ ఒక డెన్సిటీ ఒక్కొక్కరు వచ్చి మహేష్ अरे జగనన్నా పెడదాం లేదు राजीव गांधी राजीव गांधी राजीव का बलिदान याद रखेगा हिंदुस्तान राजीव का बलिदान याद रखेगा हिंदुस्तान राजीव गांधी सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి సోదరులారా స్నేహితులారా దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పిస్తే అదే కోవలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ ఐక్యత కొరకు కూడా ప్రాణాలు అర్పించే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దీని సందర్భంగా గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పటికీ కూడా యువనాయకుడైనటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట మరొకసారి తన నానమ్మ తన యొక్క నాన్న అయినటువంటి రాజీవ్ గాంధీ యొక్క స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఏదైతే పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని కూలీ నిరుపేదలు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు
ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను తట్టి లేపి నేను భరోసా ఇస్తూ ఉన్నా, నేను బతుకున్నంత వరకు కూడా ఈ దేశం ఐక్యతగా ఉందని చెప్పి చాటి చెప్పినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హిందువులకు ముస్లింలకు లేనటువంటి ఏదో అంశాన్ని రాజేసి మరి హిందువులను ముస్లిం వేరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనస్సాక్షిమైన ప్రమాదం చేసి చెప్తా ఉన్నాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బతుకున్న రోజులు కూడా ఈ దేశం ఐక్యత ఉన్నది. అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రాణ త్యాగం చేయడానికి కొరకు ప్రయత్నం చేస్తాడని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఏదేమైనా రాజీవ్ గాంధీ గారికి హృదయపూర్వక మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను. జై హింద్, జై భారత్. కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు గల్లీ టు ఢిల్లీ అని గ్రామానికి నిధులు పంపించిన ఘనత ఆయన దక్కింది. అంతేకాకుండా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా వారికి దక్కింది. ముఖ్యంగా అన్నిటికన్నా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ, అది గాంధీ కుటుంబం అని చెప్పలే తప్ప దేశ సమగ్రత సమైక్యత వరకు ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీని భారత ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి 2 పర్యాలు ఆయనకు ప్రధానమంత్రి అవకాశం అంతా కూడా తీసుకోలేదు. మరి మొన్న కూడా రాజీవ్ జోడో యాత్రలో మొత్తం దేశమంతా తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని రేపు అధికారంలోకి వస్తే ఏం చేయాలన్న తోటి ఒక బుక్ తయారు చేసి పెట్టుకున్నాడు. త్వరలోనే తప్పకుండా రేపు మధ్యంతరంలో రావచ్చు, లేకపోతే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తప్పకుండా వారు ఈ పేద ప్రజల కొరకు ఏవైతే బుక్లెట్ తయారు చేసి పెట్టుకున్నాడో అవన్నీ అమలు చేసే దిశగా ముందుకెళ్తాడు. కాబట్టి మనం కార్యకర్తలము అందరం కూడా ఐక్యంగా ఉండి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుచున్నాను. రాజీవ్ గాంధీ గారికి జయంతి శుభాకాంక్షలు తెలుపుచు. రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు మనకు ఎన్నో విప్లవాత్మక మార్పులు కూడా తేవడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్ని కల్పించి మహిళలను ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే అప్పటి నుండే ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే మనకు ఈ సాంకేతికంగా కంప్యూటర్లు కానీ సాంకేతిక విజ్ఞానం కూడా అభివృద్ధి చెందాలని ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆ రోజు నుంచే మనకు ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు తను ఎన్నో విదేశీ మార్పులను కూడా తీసుకురావడం జరిగింది. చాలా ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగి దేశాన్ని కూడా ముందుకు నడిపించాలని ఆయన కోరుకున్నారు. 21వ శతాబ్దంలో వరకు ముందు ఉండాలని కూడా ఆలోచించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారికి మా నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే వారు స్థానిక సంస్థలలో 74 రాజ్యాంగాన్ని సవరించి ప్రతి ఒక్క మహిళ ముందుకు వెళ్ళే విధంగా వారు మరి అతి చిన్న వయసులోనే అంటే 18 సంవత్సరాలు నిండితేనే ఓటు హక్కు అనేది కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ కల్పించడం జరిగింది. మరి ఎన్నో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కానీ మరి ఇట్లాంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు చేసి యువతను ముందుకు నడిపించాలా, అందరికీ పని కల్పించాలన్న ఆలోచనగా వారు ఎన్నో సేవ చేసింది. మరి ముఖ్యంగా మహిళలకి న్యాయం మాకు చూసినాం కదా. ఆ రోజు ఒక రాష్ట్రపతి అయితేంది, ఒక స్పీకర్ అయితేనేమి, మరి మొదలు ఇట్లా పార్లమెంట్లో కానీ చట్టసభలలో వారిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మా యువతకి మహిళలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అది రాజీవ్ గాంధీ ఆలోచనల ప్రకారమే అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. విద్యార్థులందరికీ నమస్కారం చెప్తూ, రాజీవ్ గాంధీ గారు జగిత్యాల పట్టణానికి ఇచ్చేసి సద్భావన యాత్రలో భాగంగా జగిత్యాల పట్టణానికి ఇచ్చేసి మరి 2వ రోజునే పేరంబందూరు లోపల తమిళనాడుకు సంబంధించిన విషయం లోపల
పేరంబందూరు లోపల దుండగులు వారిని హత్య చేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. రాజీవ్ గాంధీ గారు లేని లోటును కాంగ్రెస్ పార్టీకి అప్పుడే గుర్తించినారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ప్రజల్లో ఉంటున్నందుకు చాలా సంతోషము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అధ్యయనం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్ని 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో లోపల ఏదైతే ప్రవేశపెట్టినామో 6 గ్యారంటీలు అమలవుతున్నాయి. అన్ని స్కీములను ఇంప్లిమెంట్ చేసినందుకు నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. వారిని ఊరు నుండి ఇక్కడ జగిత్యాల టౌన్ నుండి మరి బైపాస్ రోడ్ వరకు కూడా ఊరేగింపుగా వారు తీసుకొచ్చిన మాట నిజంగా కళ్ళకు కదలాడుతుంది. ఆయనకు సమీపంగా వ్యవహరిస్తూ జీవనాన్నతోటి నేను కూడా మరి రాజీవ్ గాంధీతో ఎన్నో విషయాలు పాల్పంచుకోవడం కాకుండా మరి రాజీవ్ గాంధీ గారు ఆయన బలిదానాన్ని లెక్క చేయకుండా వారి ఫ్యామిలీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి భారతదేశ సమున్నతికి పాటుపడుతున్న మాట వాస్తవం. వారు ఒక ఆధునిక పోకడలతో భారత జాతిని ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు మరి కంప్యూటర్ రంగాన్ని సెల్ ఫోన్లను ఇంట్రడ్యూస్ చేసి యావత్ ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం సాంకేతిక విప్లవంగా మరి ముందున్న కార్యక్రమంలో రాజీవ్ గాంధీ గారు శ్రమ ఎనలేనటువంటిది. వారికి నిజంగా జోహర్లు అర్పిస్తూ మరోసారి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ వారి బాటలో నడుస్తున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోభివృద్ధి సాధించడానికి మరియు గ్రామసీమలే భారత నవ నిర్మాణానికి పునాది అని చెప్పి గ్రామసీమల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమాలే కానివ్వండి, యువత రాజకీయాల లోపల పాల్గొన్నట్టయితే సాంకేతికంగా కాదు విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పి 18 సంవత్సరాల యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. అనేక మంది అనేక విషయాలు చెప్పారు. దేశ స్వాతంత్రం కోసమే కాదు, దేశ సంరక్షణ కోసం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచంలో చాటి చెప్పే విధంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన అందరం గర్వపడుతూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞత. జై హింద్, జై కాంగ్రెస్. ఈ దేశానికి యువత ఎంతో అవసరం. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఎలా అయితే స్ఫూర్తిదాయకంగా నిలిచిర్రు అట్లాగే మరి ఈ రోజున్న ఈ కాంగ్రెస్లో ఉన్న యువత కూడా ప్రతి ఒక్కరూ దేశానికి ఒక స్ఫూర్తిలాగా ఉండి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి అట్లాగే ఈరోజు త్యాగాల కుటుంబం ఎవరైనా ఉన్నారంటే మరి అది ఇందిరాగాంధీ కుటుంబం మాత్రమే. మరి అలాంటి కుటుంబంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. జీవనన్న గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైనా కానీ మన ఈ జగిత్యాలకి ఎన్నో నిధులు తీసుకొచ్చిండ్రు జీవనన్న గారు వాళ్ళ పక్షాన. మరి అట్లాగే ఇంకా ఎన్నో సేవలు చేసుకోవాలి జీవనన్న ఈ జగిత్యాలకి, ఇంకా ఎన్నో నిధులు తీసుకురావాలి, ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పేసి జీవనన్న గారిని కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. మరి అట్లాగే మన రాజీవ్ గాంధీ గారు ఇప్పటికే చాలా జగిత్యాలకే కాదు ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసిర్రు. మరి అట్లాగే ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా అదే బాటలో నడిచి ఈ దేశానికి ఇంకా సేవ చేసి మళ్ళీ వచ్చే ప్రధానిగా అయినే కూర్చోవాలి. ఇంకా మహిళలను ఎలా అయితే ఒక సేఫ్టీ భాగంలో తీసుకెళ్ళాలి. ఇప్పుడే మహిళలకు రక్షణ లేదు ఈ దేశంలో. ఇప్పటికే చూస్తున్నాము బెంగాల్లో ఏం జరిగింది అనేది. మరి ఇట్లాంటి రక్షణ లేకుండా ఈ భారతదేశం ఉంటుంది కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఎట్లా మన తెలంగాణలో ఒక మహిళకి ఏదైనా జరిగితే మనం ఎట్లా యాక్షన్ తీసుకుంటామో భారతదేశంలో కూడా అట్లాగే యాక్షన్ తీసుకోవాలి. మరి రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ప్రధాని కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారిని మరొకసారి విన్నవించుకుంటున్నాను. అలాగే విన్నవించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క మహిళకు కానీ మంచి జరుగుతుంది, రిజర్వేషన్లో కానీ న్యాయంలో కానీ ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఉంటుందని చెప్పేసి మరి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ ప్రభుత్వ నా కుటుంబం మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు.